యేసుపై దేవుని ఆత్మ ఉంది. ఆయన పరిచర్య చేసిన కాలంలో అనేకమైన అద్భుత సూచక మహత్కార్యాలు చేశాడు. ఒక గుడ్డివాడికి చూపునిచ్చాడు, అతన్ని కనికరించి. ఎలా అంటే ఎరుగో పట్టణానికి యేసు కాలినడకన వస్తున్నాడు. ఆ శబ్దాన్ని విన్నాడు గుడ్డివాడు. వెంటనే అరుస్తున్నాడు, కేక వేస్తున్నాడు. ఏమని? దావీదు కుమారుడా, నన్ను కరుణించు అన్నాడు. యేసు అన్నాడు, నీకేం కావాలి అన్నాడు. నాకు చూపు కావాలి అన్నాడు. అతనికి ఉన్న విశ్వాసం ద్వారా క్రియ జరిగింది, చూపు ప్రసాదించబడింది. అతడు దేవుడా చూపు దయచేయడం లేదు. యేసు మనిషి కనుక దావీదు కుమారుడా అన్నాడు. ఏమని అర్థమవుతుంది? యేసు పరిశుద్ధుడు, ప్రవక్త, దేవుని ఆత్మ కలిగిన వాడు, సంపూర్ణమైన మానవుడు, అంతేగాని దేవుడు కాదు. యేసు దేవుడని ప్రచారం జరగడంతో క్రైస్తవం అవమానించబడుతుంది ప్రపంచంలో. ఇదే వాస్తవం.